Hello guys, welcome to our channel. This is a new video. Let's చూద్దాం ఈరోజు ఏం నేర్చుకోగలం ఏంటి అనలైజ్ చేసుకొని మార్కెట్ ఐ ఫైండ్ సంథింగ్ ఆర్ నేను ఏది మీతో షేర్ చేసుకోగలను కూడా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ నేను చేసేది కానీ ఎవరైనా చేయాల్సింది కానీ ఏంటంటే మన ఒక సెషన్ అయిపోయి కానీ అదే కొంతసేపు అయిపోయి మీరు మళ్ళీ వచ్చినప్పుడు ఫ్రెష్గా మీరు ఏం చేయండి అంటే పాత లెవెల్స్ డిలీట్ చేసేయండి. ఓకే, ఒకవేళ ఉంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో లెట్ మీ ట్రై చేస్తున్నా పాత లెవెల్స్ అన్ని డిలీట్ చేసేసి క్లీన్గా ఉంచుకోవడానికి చార్ట్. ఓకే, క్లీన్గా ఉంచుకుందాం. కూల్. సో యూఎస్డి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అనాలిసిస్ ఇది నా సెకండ్ వీడియో. మేబీ ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి నేను ఎలా అనాలిసిస్ చేస్తాను, ఎలా ట్రేడ్ చేస్తాను అంటే ఒక వీడియో నా లెవెల్స్ కానీ ఎలా అనేది మీకు అర్థమై ఉంటుంది. బట్ నేను మళ్ళీ ఈ వీడియోలో కొద్దిగా ఎంఫసైజ్ చేస్తాను. ఓకే, సో యాజ్ యూజువల్ మనం ఫస్ట్ లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఓకే, సో నాకు తెలిసి దిస్ కుడ్ బి అన్ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ ఇది కూడా కరెంట్ లెవెల్ ఈస్ అన్ ఇంపార్టెంట్ లెవెల్. సో నేను ఈ క్యాండిల్లోనే ఎంటర్ అవ్వాల్సింది, బట్ మనం లేట్ అయ్యాం. చూసారా ఈ రిజెక్షన్? ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం. ఒకవేళ ఇక్కడికి టచ్ అయితే మేబీ నేను తీసుకుంటా, బికాస్ నేను వెయిట్ చేస్తా. పేషెన్స్. ఒకవేళ క్యాండిల్ ఈ 6 seconds ఇక్కడ కాకపోతే నో ట్రేడ్, ఎల్స్ బై సైడ్ చూద్దాం. నో ట్రేడ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ మిస్ అయిపోతాం. సో నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ సెషన్లో విన్ ఉంటే చూడండి, నేను ఎందుకు ఇది నా కీ లెవెల్ అని అనుకున్నాను. ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, రైట్? అండ్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా బయర్స్ కూడా పంపించారు. సో నాకేంటంటే ఈ జోన్ అనేది మనకి కొద్దిగా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. నాకు ఈ మధ్య లెవెల్స్ కాదు, నేను ఓన్లీ ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేస్తాను. మీరు అనొచ్చు ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ జోన్, బట్ నేను ఈ జోన్స్లో ఐ డోంట్ ట్రేడ్. సో లెట్ మీ క్లియర్ ఇట్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కలర్ మారుతాను టు కీప్ ఇట్ డార్క్, అది కలిసిపోద్ది బ్లూ. యా, సో ఈ లెవెల్స్. ఓకే, సో నాకు ఎగ్జాక్ట్గా మన లెవెల్ ఈ లెవెల్ డ్రా చేస్తున్నాం కాబట్టి ఈ లెవెల్కి మార్కెట్ వచ్చినప్పుడు మీరు చూస్తే అబ్జర్వ్ చేశారు కదా, ఈ రిజెక్షన్ చూసారా ఈ క్యాండిల్ది? మీరు ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ 1 minute క్యాండిల్గా మనం 1 minute ట్రేడ్ చేస్తున్నాం, ఇది బైనరీ కాబట్టి. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఇలా 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 టచ్ అయిందో మన లెవెల్కి వచ్చి మనకి ఇంకా 30 seconds ఇంకా పైన గ్యాప్ టైం ఉంది అంటే మీరు వెంటనే ఇక్కడ ట్రేడ్ తీసుకోండి, ఎంటర్ అయిపోండి ఇక్కడ. ఎందుకంటే ఇది ఏమని చెప్పాను మీకు, దిస్ ఇస్ ద బయర్స్ ఏరియా. ఇక్కడ బయర్స్ కాచి కూర్చున్నారు అనమాట. ఒక్కటైనా ఒక్క క్యాండిల్ అయినా గ్యారంటీ వెళ్తుంది గ్రీన్. సో మన దగ్గర మనం 1 minute చూస్తున్నాం, దట్స్ వై వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఓన్లీ 1 candle. ఓకే, సో ఏమైంది, ఇదే క్యాండిల్ ఇక్కడికి వచ్చి ఇదే రిజెక్షన్ తీసుకోండి అంటే సెల్లర్స్ వచ్చారు ఈ లెవెల్ కిందకి వెళ్ళారు, కానీ బయర్స్ పుష్ చేసేసారు. సో అంటే సెల్లర్స్ ఇలా వచ్చి సపోజ్ ఇది లెవెల్ మనం అనుకోండి, బయర్స్ ఏం చేశారు, దీన్ని పైకి తీసుకెళ్ళి ఇక్కడ క్లోజ్ చేశారు. నేను అంటుంది ఏంటంటే ఈ రిజెక్షన్ ని మనం క్యాష్ చేసుకోవాలి, ఈ గ్రీన్ రిజెక్షన్. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. అంటే నేను అంటుంది ఈ చూసారు ఏరియా రిజెక్షన్ ఏరియా. మీరు ఇక్కడ కనుక 30 seconds పైన ట్రేడ్ తీసుకుంటే మీకు ఇది గ్రీన్ క్యాప్కి మీకు ఈ రిజెక్షన్ మీద విన్ అయిపోతారు అనమాట. చూడండి, బైనరీ ట్రేడింగ్ లో మీకు బై అంటే నీకు మొత్తం క్యాండిల్లో గ్రీన్ అయితేనే విన్ అయినట్టు కాదు కదా. 30 seconds లో మీరు ప్రొజెక్ట్ చేసిన లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే యువర్ విన్, ఒకవేళ కింద క్లోజ్ అయితే యువర్ లాస్ట్, రైట్? యూ లాస్ట్. సో మనం ఏం ప్రొజెక్ట్ చేస్తాం, ఈ లెవెల్ పైన కంపల్సరీగా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మనకు క్లియర్ గా తెలుసు ఇది ఏం లెవెల్, బయస్ లెవెల్. సో బయస్ అయితే గ్యారంటీగా చిన్న రియాక్షన్ అని ఇస్తారు. సో ఈ రియాక్షన్ అనేది బయర్ రియాక్షన్. సో ఈ బయర్ రియాక్షన్ అనేది మనం క్యాష్ చేసుకోవాల్సిందే. బట్ వీఆర్ ఫ్యూ మినిట్స్ లెట్, సో అది పోయింది. ఐ మీన్ తీసుకోలేకపోయిన అంతే, జస్ట్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు ఎవరైనా ఇలాంటి లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు యూ కెన్ ఎంటర్ నైస్లీ ఇన్ దిస్ లెవెల్, జస్ట్ యూ షార్ట్. బట్ ఓన్లీ గుర్తుంచుకొని 30 seconds ఇంకా పైన ఉంటేనే ఎంటర్ అవ్వండి, లేకపోతే వేస్ట్. ఓకే, సో అది దాని గురించి.
సో మళ్ళీ మనం చేయాలి. సారీ. ఓకే, లెట్స్ సీ. ఇంకొక లెవెల్. ఈ క్యాండిల్లో ఇది లెవెల్, సో మధ్యలో తిరుగుతుంది మార్కెట్. డజంట్ మ్యాటర్ నౌ. ఓకే, ఇక్కడ నాకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఐ విల్ టెల్ యూ ఇఫ్ ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఓకే, ఇది కొద్దిగా పైకి వస్తే ఇది గ్యారంటీగా రెడ్ క్యాండిలే ఆర్ చిన్న గ్రీన్ అని అవుతుంది, బట్ పైకి రావాలని తీసుకుంటా సెల్ సైడ్. కొద్దిగా పైకి వస్తాయి. కమాన్ కమాన్, కొద్దిగా పైకి రావాలి, బట్ ఇది రెడ్డే అవుతుంది. ఓకే, టైం అయిపోయింది. ఒకవేళ ఇది రెడ్ అయితే మీకు చెప్తే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వై రెడ్ అని అనుకున్నాను. ఓకే, మీరు ఇది చూస్తే ఈ ఏరియా చూడండి. ఓకే, ఇది పైకి, ఇది బయర్ స్టార్ట్ అయ్యారు ఇలా పైకి. ఇక్కడ నుంచి చూసారా స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. ఇంత పెద్ద విక్ ఇచ్చాడు. విక్ వచ్చింది అంటే సెల్లర్స్ ఇంకా పైన రెడీగా ఉన్నారు. బయర్స్ నెలనివ్వట్లేదు. బయర్స్ వెళ్దాం అంటున్నారు కానీ సెల్లర్స్ ఇంకా కిందకే పుష్ చేస్తున్నారు మార్కెట్ ని, రైట్? సో ఈ విక్ ని చూస్తే మనకి ఏమవుతుంది, సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్. ఈ క్యాండిల్ ఏమైంది, ఈ క్యాండిల్ చూసారా పైన లేదు విక్, కిందన విక్ లేదు. అంటే ఏంటి, ఇది ఒక వీ కెన్ కన్సిడర్ ఈ సినారియోలో చెప్తాను, ఇది ఎక్సాషన్ క్యాండిల్ కింద మనం దీన్ని రికగ్నైజ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ అన్ ఎగ్జాషన్ క్యాండిల్. అంటే ఏంటి ఎగ్జాషన్ అంటే, ఎంతమంది బయర్స్ ఉన్నారో వాళ్ళ పవర్ అంతా ఈ క్యాండిల్లో అయిపోయింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు కదా బయర్స్ ఏరియా అని, రైట్? ఇది మనం తీసుకునే లెవెల్ బయర్స్ ఎంటర్ అయ్యారు కానీ ఎంత పెద్ద వీక్ సెల్లర్స్ పుష్ చేశారు. ఓకే, మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యారు, సారీ, మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యారు కానీ సెల్లర్స్ మళ్ళీ పుషారు, బిగ్ విక్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, పైనుంచి సెల్లర్స్ వస్తున్నారు. మళ్ళీ బయర్స్ పుష్ చేసి ఏం చేశారు, ఫుల్ ఎగ్జాషన్ చూపించారు. అంటే పైన విక్ లేదా కింద విక్ లేదు, అంతే, అంత ఎగ్జాషన్ అయిపోయింది. బయర్స్ మొత్తం పవర్ అంతా ఈ క్యాండిల్లోనే పెట్టారు. సో మనకి ఇది ఒక ప్యాటర్న్. సో ఎప్పుడైతే మనకి ప్యాటర్న్ చూసాం, లైక్ ఎగ్జాషన్ క్యాండిల్, వీక్ సెల్లర్స్ ప్లస్ ఎగ్జాషన్ క్యాండిల్ ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రెడ్ క్యాండిల్. అందుకే ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే నేను చిన్న సేఫ్టీ మీద తీసుకుందాం అనుకున్నాను. ఇది కొద్ది పైకి వస్తే ఐ వాంట్ టు ట్రేడ్, బట్ ఇది స్ట్రైట్ డీప్ రెడ్ అయిపోయింది. బట్ నేను ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నాను ఎందుకు నేను అనుకునే ఇక్కడ రెడ్ కానీ. హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఓకే, గుడ్, లెట్స్ మూవ్ ఆన్. ఓకే, ఈ చార్ట్ లో ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్. సో ఇంకొక చార్ట్ చూద్దాం, నాకు ఏమైనా ప్రాపర్ గా చూద్దాం. మనకు ఒక లెవెల్ దగ్గరకు వస్తుంది. సో లెట్ మీ క్విక్లీ షో యూ దట్ లెవెల్. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్, రైట్? చూద్దాం మార్కెట్ మన ఈ లెవెల్, ఈ క్యాండిల్ గనక ఈ లైన్ కిందకు వస్తే, ఈ లెవెల్ దాటి పుష్ చేస్తే నేను అప్సైడ్ ట్రేడ్ తీసుకుంటా. ఎంటర్డ్, కొద్దిగా పేషెంట్ గా ఉండాల్సింది, బట్ ఎంట్రీ అయితే తీసుకున్నాను నేను. ఫెయిల్ అయితే ఇట్స్ ఓకే, నేను నెక్స్ట్ క్యాండిల్ చూస్తాను. అబ్జర్వ్ చేయండి క్యాండిల్ మాత్రం. మోస్ట్లీ ఇది లెవెల్ పైనే క్లోజ్ అవ్వాలి. ఒకవేళ లెవెల్ కింద క్లోజ్ అయితే నేను నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మళ్ళీ పైకి తీసుకుంటాను యాజ్ అ మార్కింగ్. సరే, ఓకే, ఇప్పుడు మనం పైకి తీసుకోవాలి. కొద్ది కిందకు వస్తేనే పైకి తీసుకోగలం. ఆల్రెడీ కొద్దిగా ఇంకా కిందకి, కొద్దిగా సేఫ్ జోన్ లో తీసుకు, ఈ లెవెల్కి రానివ్వండి. ఇంకా కిందకి రా, కిందకి కమాన్. ఓకే, ఈ మార్టింగ్ ఎంటర్ అవ్వాలి, బట్ మనం తీసుకోలేదు, ఫైన్. బట్ నేను చెప్పేది అర్థమైంది కదా, ఇది ఫస్ట్ షో గ్రీన్, దిస్ విల్ బి గ్రీన్ క్యాండిల్. బట్ నేనేమంటే కొద్దిగా నేను సేఫ్టీయే చూస్తాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏంటంటే,
సేఫ్టీ అంటే సేఫ్టీ టు అంటే అంటే మనం గ్రీనే తీసుకుంటాం కానీ ఇదే క్యాండిల్ కొద్దిగా కిందకు వస్తే మనం తీసుకుంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు. దాని గురించి అన్నమాట నేను చెప్పేది. చూసారా ఇది విన్ అయ్యే వాళ్ళని తీసుకుంటే అది ఎందుకు ఓకే మళ్ళీ లెట్స్ గో ఫర్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. ఓకే ఇది మన లెవెల్ కీ లెవెల్ మీకు చెప్పా కదా ఎందుకంటే స్ట్రాంగ్ sellers into the market. ఓకే ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ బయస్ ఎంటర్ ఫ్రమ్ దిస్ లెవెల్. సో ఈ లెవెల్ అనేది వెరీ కీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఓకే క్లియర్ దిస్. సో అనే మనకి ఎప్పుడైతే ఈ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిందో యాక్చువల్గా ఏమవ్వాలి ఈ రెడ్ క్యాండిల్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని లాస్ అయ్యింది ఎందుకు నేను అంతే క్లియర్ కట్గా చూపిస్తున్నా ఎందుకు లాస్ అయ్యాం ఈ రెడ్ క్యాండిల్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చాక నేను ఏం చెప్పాను మనం ఈ ఈ విక్ రిజెక్షన్ లోనే మనం విన్ అయ్యేటట్టు చూసుకుందాం మాక్సిమం ఎందుకంటే మోస్ట్లీ రిజెక్షన్స్ లోనే అయిపోద్ది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు బయర్స్ సెల్లర్స్ ఇలా 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 వచ్చి లెవెల్కి వచ్చినప్పుడు మన బయర్స్ కొద్దిగా పుష్ చేస్తారు ఎందుకంటే ఇది బయర్ జోన్ తెలుసు కదా మీకు ఆల్రెడీ ఈ లెవెల్ ఎందుకు తీసాం సో సపోర్ట్ మీన్స్ బయర్ సో బయర్స్ కొద్దిగా వాళ్ళు ప్రెషర్ చూపిస్తారు సో నాకు ఈ క్యాండిల్లోనే ప్రెషర్ చూపించాలి యాక్చువల్గా కానీ ఏమైంది కొద్దిగా సెల్లర్స్ బ్రేక్అవుట్ ఇచ్చారు అంటే దీని మీనింగ్ ఏంటి చాలా మంది బ్రేక్అవుట్ ఎంట్రీ ఉన్న వాళ్ళు ఇది బ్రేక్అవుట్ అనుకొని దే విల్ గో ఫర్ సెల్లింగ్ ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ మీద సెల్లింగ్కి వెళ్తారు ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయిపోయింది ఇది సెల్లింగ్ అనేసి కానీ ఏమవుతుంది మార్కెట్ బయింగ్ ఒక క్యాండిల్ అయినా ఒక గ్రీన్ అవుతుంది ఎందుకంటే ట్రాప్ చేయడానికి అనమాట అంటే ఇది సెల్లర్స్ కాబట్టి చాలా మంది ఇక్కడ రెడ్ కి చూస్తారు బట్ ఏమైందంటే వీళ్ళని ట్రాప్ చేయడానికి మార్కెట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఇస్తుంది అదొక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బట్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీకు తెలుసు ఇది బయర్స్ ఏరియా బయర్ది ఒక క్యాండిల్ అయినా రావాలి ఈ లెవెల్ మీద ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ గ్యారంటీగా చిన్న రిట్రేస్మెంట్ ఇస్తుంది సో అందుకే ఇక్కడ మనం ట్రేడ్ చేయాల్సింది మనం ఎంట్రీ మిస్ అయింది అంతే బట్ ఐఎమ్ గివింగ్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఓకే లెట్స్ సీ ఇఫ్ వి గెట్ ఎనీ అదర్ ఛాన్స్ మళ్ళీ మనకి స్ట్రాంగ్ లెవెల్ ఎక్కడ ఉన్నాయి మీ ఈ పాటికి గెస్ట్ చేయాలి మీరు నాకు తెలిసి ఇదే సింపుల్ స్ట్రాంగ్ లెవెల్స్ ఓకే ఇంకా చాలా టైం ఉంది సో లెట్స్ గో ఫర్ అనదర్ చార్ట్ వావ్ సో గుడ్ మళ్ళీ కీ లెవెల్ మిస్ అయ్యాం లెట్స్ టేక్ ఇట్ క్విక్లీ ఓకే ఇది నాకు కిందకు వస్తే డెఫినెట్లీ నేను పైకి తీసుకుంటాను ఈ లెవెల్ టచ్ అవనియండి 2 ట్రేడ్స్ ఒకవేళ ఇది రెడ్ అయితే ఐఎమ్ డామ్ షూర్ ఇది మళ్ళీ గ్రీన్ అవుతుంది చూద్దాం లెట్స్ వెయిట్ అండ్ వాచ్ యా దిస్ విల్ బి ఎ రెడ్ లూజింగ్ ట్రేడ్ బట్ నో వరీస్ నేను నెక్స్ట్ టైం మీద గ్రీన్ తీసుకుంటా సో ఇప్పుడు ఇలా అయితే ఎప్పుడైతే మనం నెక్స్ట్ దానిలోకి వెళ్తామో మనం ఇమీడియట్ గా ఐక్యూ ఆప్షన్ ఇవ్వచ్చు సో నేను న్యూ ఆప్షన్ క్లిక్ చేయాల్సి వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ వాడు వేరే ట్యాబ్ ఓపెన్ చేసి మనకి వెంటనే తీసుకుని ట్రేడ్ ఉంటుంది సో నేను న్యూ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా ఓకే మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మనం కొద్దిగా వెయిట్ చేయాలని అనుకుంటున్నా సెలస్ ఆర్ సో స్ట్రాంగ్ ఐ థింక్ దెర్ ఇస్ మొమెంటమ్ ఇన్ ద మార్కెట్ బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ ఫర్ బై ఇదిగోండి నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను ఇది కూడా లాస్ అయితే లెట్స్ యాక్సెప్ట్ ద లాస్ అనుకున్న మొమెంటమ్ చాలా స్ట్రాంగ్ గా ఉందని బట్ స్టిల్ దెర్ షుడ్ బి ఎ రిట్రేస్మెంట్ చూద్దాం hope for the best
చూడండి, బైనరీ ట్రేడింగ్ లో యూ కాంట్ యాక్సెప్ట్ ఎయిదర్ విన్ ఆర్ లాస్ట్ అంటిల్ ద లాస్ట్ సెకండ్. ఓకే, చూసారా, వి వన్. ముందు పోయిన ట్రేడ్స్ రికవరీ అన్నమాట. ఎంత పోయింది? 2-3. ఓ షిట్, ఐ కుడ్ హావ్ మేడ్ వన్ మోర్ ట్రేడ్, బట్ స్టిల్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఇంకా ఒక ట్రేడ్, ఒక $1 లాస్ లో రికవర్ చేద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ ఏంటి, నా పాయింట్ ఏంటంటే, ఎక్స్ప్లెనేషన్ చేసే టైంలో నేను ట్రేడ్ మిస్ అయిపోతున్నాను, బట్ ఇట్స్ ఫైన్. నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మళ్ళీ ఒకవేళ మిస్ అయితే ఎవరైనా. ఐమ్ సారీ. ఇది మన కీ లెవెల్. ఎందుకు కీ లెవెల్, ఎందుకు ఇలా డ్రా చేసుకున్నా తెలుసు మీకు. సెల్లర్స్, బయర్స్, గుడ్ రిజెక్షన్. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన, ఇక్కడ నుంచి ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చాక ఇక్కడ నుంచి బయర్స్ ఎట్లేరంటే ఇక్కడ ఏదో ఉంది, కైండ్ ఆఫ్ సంథింగ్, కెన్ బి బయింగ్ పవర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా అనుకోండి. సో ఈ లెవెల్ దగ్గర బయర్స్ ఉన్నారు, ఎందుకంటే ఇది అందమైన బయర్లే కదా వచ్చారు. అంటే మళ్ళీ ఒకవేళ ఎప్పుడైనా ఈ లెవెల్కి వస్తే మనకి ఒక్క బయర్ అయినా, ఐ మీన్ ఒక్క క్యాండిల్ అయినా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందామని ఏం చేసాం, ఎప్పుడైతే సారీ ఎప్పుడైతే మనకి మార్కెట్ ఇలా ఇక్కడికి వచ్చిందో మనం ఈ క్యాండిల్ ఎంటర్ అవ్వాలి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేసిన, ఇదే క్యాండిల్ లక్కీగా ఇక్కడికి వచ్చినప్పుడు 30 సెకండ్స్ ఉంటే మీరు ఎంట్రీ తీసుకోండి బై సైడ్, ఎందుకంటే మీరు రిజెక్షన్ మీద 80% విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 80%, ఎందుకంటే ఈ రిజెక్షన్ మీకు గ్యారంటీగా ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మీకు తెలుసు ఏమవుద్ది, మోస్ట్లీ ఫేక్ బ్రేక్అవుట్, ఎందుకంటే ఇంత బయింగ్ పవర్ ఉంది లెవెల్ దగ్గర. సో ఇప్పుడు ఇలా చూపించినప్పుడు ఏమైంది, ఒక రెడ్ ఇలా పడితే చాలా మంది బ్రేక్అవుట్ అనుకుని ఇక్కడ మళ్ళీ సెల్ సైడ్ వెళ్తారు అందరు, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ మీద రెడ్ మీద ట్రేడ్ చేస్తారు. బట్ ఏమవుతుంది, ఇది గ్రీన్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు సెల్లర్స్ అందరినీ ట్రాప్ చేస్తారు. సో నేను అందుకే అన్నాను, ఇలాగైతే మనం మళ్ళీ అప్కి యాజ్ ఎ రిట్రేస్మెంట్, మనం రిట్రేస్మెంట్ క్యాండిల్ మీద విన్ అవ్వడానికి ట్రై చేస్తాం. మనం అదే చేసాం, ఇక్కడే విన్ అయ్యాం, ఇక్కడ లూజ్ అయ్యాం, ఈ పక్క క్యాండిల్లో విన్ అయ్యాం. ఓకే, ఎందుకు లూజ్ అయ్యాం, ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ. ఏంటంటే కొద్దిగా మొమెంటం స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఆల్రెడీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, సో ఈ క్యాండిల్ ఒకటి వచ్చింది. సో ఒకటి చెప్తున్నాను, నువ్వు చెప్పింది అవ్వాలి, నేను చెప్పింది అవ్వాలంటే అవ్వదు. మార్కెట్ మన మాట విందు, మనమే మార్కెట్ మాట వినాలి. మార్కెట్ నేను వస్తానురా అంటే అది వస్తుంది, మనకి ఏం చేయలేం. వచ్చాక మనం ఏం చేయగలం ఆలోచిస్తాం అంతే. మనం ఇక్కడికి వచ్చాక మనకు తెలుసు, ఆహా నువ్వు ఎంత రా, నాకు తెలుసు నువ్వు ఒక క్యాండిల్ అయినా రిట్రేస్ అవుతావు, ఎందుకంటే యూ నీడ్ టు ట్రాప్ సెల్లర్స్. సో అందుకే మనం ఇందు మీద వెళ్ళాం, విన్ అయ్యాం అంతే. అంతేగాని ఈ లెవెల్ వచ్చింది కదా అని నాకు ఇక్కడే గ్రీన్ రావాలి, నేను చెప్పా కదా అవ్వాలంటే లూస్ అవుతాం అంతే. లూస్ అయ్యాక కంగారు పడద్దు, నెక్స్ట్ క్యాండిల్ మీరు మళ్ళీ అదే ట్రెండ్ మీద తీసుకోండి. ఇవి ఇలా తీసుకోవాలంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెవెల్స్ ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఓకే, గుడ్. సో లెట్ మీ చెక్ అనదర్ చార్ట్. ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ సింపుల్ గానే చేస్తున్నాను, హోప్ మీ అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా బెటర్ చేయాలి, లేదంటే కొద్దిగా ఫాస్ట్గా చెప్తానంటే స్లోగా చెప్పమంటే చెప్తాను, లేదు స్లోగా చెప్తానంటే ఫాస్ట్ చేయమంటే చేస్తాను. స్పీడప్ ఆర్ స్లో ఏదైనా నాకు మీరు కామెంట్స్లో కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇస్తే ఐ వుడ్ డెఫినెట్లీ వర్క్ ఆన్ మై ఫీడ్బ్యాక్. నా ఫీడ్బ్యాక్ మీద వర్క్ చేసి ఐ విల్ మేక్ బెటర్ వీడియో. ఓకే ఓకే, లెట్స్ సీ మనకి ఏమైనా ఛాన్స్ ఉంటే, ఎల్స్ ఐ విల్ వాంట్ టు క్లోజ్ దిస్. ఇంకొకటి చార్ట్ చూద్దాం. హూ హ్యాస్ గుడ్, నేను ఓన్లీ రియల్ మార్కెట్ ట్రేడ్ చేస్తాను, ఓటీసీ నాకు నచ్చదు, ఎందుకంటే అది మ్యానిపులేటర్ మార్కెట్. సో అలాంటి మార్కెట్స్లోకి నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ సారీ, ఐ చూస్ ఫోరెక్స్. ఓకే, లెట్ మీ సీ యూఎస్టీ చెప్పి సివిపి యూఎస్టీ చూద్దాం. ఓకే, మళ్ళీ మిస్ అయ్యాం.
చూసారా? ఐ మేక్ ఈ గుడ్ ఎక్స్ప్లెనేషన్ నౌ అగైన్. ఓకే, ఈ కీ లెవెల్ మీకు అర్థమైంది రైట్? సారీ, ఇది ఒక పిచ్చిది, జూమ్ చేస్తే జూమ్ అవుట్ చేస్తే జూమ్ ఇన్ అవుట్. ఓకే, ఈ లెవెల్ ఎందుకు గీసాను? చాలా మందికి ఐడియా ఉంటుంది, నా ముందు వీడియో చూసిన వాళ్ళకి ఆర్ ఈ వీడియో ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్ చేసిన వాళ్ళకి. సేమ్, వీ హ్యావ్ స్ట్రాంగ్ బయర్స్ రైట్? ఇంత బయింగ్ పవర్ ఉన్నప్పుడు ఈ రీజియన్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. సో సింపుల్, ఇదేం లేదు. దిస్ టిప్ ఈస్ నథింగ్ బట్ ఎ స్ట్రాంగ్ లెవెల్. అంతే. ఇప్పుడు ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు, సారీ, ఇప్పుడు ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన మార్కెట్ బిహేవియర్ చూద్దాం. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈ బాక్స్లో ఉంది. ఇప్పుడు చూడండి, మార్కెట్ వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. ఈ క్యాండిల్ చూసారా? మీకు ఏం చెప్పాను? ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు, ఇదే క్యాండిల్ అంటే మోస్ట్లీ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చి పైన విక్ లేకపోతే ఇట్స్ మోస్ట్లీ ఎన్ రివర్సల్ క్యాండిల్ అంటారు. నేను వచ్చే టాపిక్స్ లో టెల్ యూ అబౌట్ వాట్ ఈస్ రివర్సల్ క్యాండిల్. ఇంత స్ట్రాంగ్ గ్రీన్ వచ్చి డోంట్ హ్యావ్ ఎనీ, మనకి పైనుంచి ఏ ఏ ప్లే కనిపించలేదు అంటే దాని అర్థం సెల్లర్ అనేవాడు పుష్ ఏమీ లేదు ఇక్కడ. అంటే విక్ ఉండదు కదా మనకి, ఓన్లీ బయర్సే ఉన్నారు. ఇంత స్ట్రాంగ్ వెళ్ళి బయర్స్, ఇంత పెద్ద క్యాండిల్ అది కూడా. ఇంత పెద్ద క్యాండిల్ అయితే దానిలో మీనింగ్, రెండు మీనింగ్లు ఉంటాయి. ఫస్ట్ మీనింగ్ బయర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అని అర్థం. సెకండ్ మీనింగ్, బయర్స్ ఇక్కడ దాకా వెళ్ళి వీళ్ళు మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయారు, అంటే ఇక్కడతో వాళ్ళ కేల్ కథం, దుకాణం బంద్ అనమాట. వాళ్ళ దగ్గర ఇంకేం లేదు, దమ్ము లేదు పైకి తీసుకురావడానికి అని అర్థం. ఈ రెండిట్లో ఏది ఎప్పుడు అనేది మనం లెవెల్స్ బట్టి, ఈ మార్కెట్ స్ట్రక్చర్ బట్టి డిఫైన్ చేసుకోగలగాలి. సో ఇది రివర్సల్ క్యాండిల్. ఇది రివర్సల్ క్యాండిల్ ఏంటని తర్వాత చెప్తా. సో ఇలా ఇది రివర్సల్ క్యాండిల్ ప్లస్ ఎగ్జాషన్ క్యాండిల్ అని మనకు కనిపిస్తుంది కాబట్టి, అండ్ మన లెవెల్ ఉంది కాబట్టి, మన లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను? దిస్ యాక్ట్స్ యాజ్ ఏ రెసిస్టెన్స్ కదా ఇప్పుడు, అంటే సెల్ సైడ్ మనకు చూడాలి. సో మనం ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇలా పైకి వెళ్తుందో మీకు ఏం చెప్పి, ఈ లెవెల్ కనుక టచ్ అయితే మీకు ఇంకా 30 seconds పైనే టైం ఇంటర్వల్ ఉంటే ప్లీజ్ ఎంటర్ ఇన్ సెల్ సైడ్. 80% ఛాన్స్ యూ హ్యావ్ టు విన్ ద ట్రేడ్ ఆన్ రిజెక్షన్. ఈ విక్ రిజెక్షన్ లో మీరు విన్ అయిపోతారు. దో ఇది గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు, బట్ మీరు విక్ రిజెక్షన్ లో గ్యారంటీగా విన్ అవుతారు. వై? బికాస్ దిస్ లెవెల్ రిజెక్ట్స్ అట్లీస్ట్. ఓకే, లెట్స్ సపోజ్ మీరు మిస్ అయ్యారు అని అనుకుంటే, ఇది చూసారా, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ అయింది ఒక్కసారే. అంటే ఇది అయ్యింది, దీని తర్వాత ఇది అంతే, ఇంకా మళ్ళీ మళ్ళీ నేను తీసుకుంటా అంటే అవుతుంది. ఈ లెవెల్ ఒకసారి వర్క్ అవుతుంది. ఒకసారి మిటిగేట్ అంటే మళ్ళీ తర్వాత చెప్తా. ఒకసారి లెవెల్ ని టచ్ చేసేసింది మార్కెట్ అంటే ఇదేం స్ట్రాంగ్ అంటే అల్ట్రా స్ట్రాంగ్ లెవెల్ కాదు. మనం ఏంటి 1 minute స్ట్రాటజీలో ఉన్నాం. ఒక క్యాండిల్ వరకే నేను గెస్ట్ చెప్తున్నాను మీకు అంతే. సో మన ఇదంతే ఒక క్యాండిల్ మీద ట్రేడ్ చేస్తాను, ఏదర్ ఇది ఇది అంతే. నేను ఈ వీటి మీద కూడా ట్రేడ్ చేస్తాంటే వర్కౌట్ అవ్వదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. లెవెల్ ఒకసారి టచ్ అయింది అంటే ఏదర్ ఈ రిజెక్షన్ మీద కానీ, ఈ నెక్స్ట్ క్యాండిల్ మీద కానీ, ఆర్ బ్రేక్అవుట్ అయితే రిట్రేస్మెంట్ మీద కానీ మనం ట్రేడ్ చేస్తాం. మిగతావి మనకి అనవసరం. హోప్ ఐఎమ్ క్లియర్. ఓకే, సో ఓకే, ఐ థింక్ మనం ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. హోప్ ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. మీకు నా చెప్ప విధానంలో కానీ, లేదంటే కొత్త టాపిక్స్ ఏ కావాలన్నా, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఐ ట్రై టు రిప్లై ఫర్ ఇట్ ఆర్ మేక్ బెటర్ వీడియోస్. ఫీడ్బ్యాక్ అయితే ఐ కన్సిడర్ రియల్లీ ఫర్ షూర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.